కోటీశ్వర్లు చేయడానికే పెట్టిండనమాట రేవంత్ రెడ్డి. మాలాంటి పేదవాళ్ళకి కాదనమాట. ఊర్లో వాళ్ళకి ఎటువంటిది ఉపయోగకరం లేదు. ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఊళ్ళలో బస్సులు అనేవే లేవు. వాళ్ళ మమ్మల్ని చీఫ్గా చూస్తున్నారు. మేము టికెట్ పెట్టి కొంటున్నాం, మీరు నిలబడండి అంటున్నారు. గౌరవం లేదు. టీచర్లకు ఎట్లాగూ 70,000 1,20,000 కూడా వస్తాయి శాలరీస్. అలాంటి టీచర్లకు ఎందుకండి ఫ్రీ బస్సు దేనికి ఎక్కడికి వచ్చింది? ఫ్రీ బస్సు మేము అడిగినామా? ఇలా డ్రైవర్లు ఆడోళ్ళు ఫ్రీగా చూస్తారు. బస్సు ఫ్రీ బస్ ఎవరికి సార్? అది మేము 6 నెలలకు ఒకసారి బస్ ఎక్కాము. ఎవరు ధరించేది బస్? అది గవర్నమెంట్ మాది మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టిన వన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఫ్రీ బస్ లేదు, ఏం లేదు. అది ఎవరు ఎక్కుతున్నారో ఎవరు చేస్తున్నారో అసలు రేవంత్ గారు అది ఎందుకు పెట్టిరో తెలియదు. ఇప్పుడు మాకు తినడానికి పైసలు మిగతలే, మేము తినడానికి కావాలి అని అన్నయ్య మేము కొట్లాడదామంటే కొట్లాడనివ్వకుండా చేస్తున్నాడు. మా ఊళ్ళో ఉండి ఉద్యోగాలు చేసేవాళ్ళం కదా, మేము రోజు ఏమైనా బస్ మా ఊళ్ళో బస్సే ఆగదండి. మేము వస్తే భువనగిరి గుట్టకే వచ్చి ఎక్కాలి. ఆడికెళ్ళి టికెట్ కట్టుకొని పోవాలి కదా. మేము ఆటోలో వెహికల్ ఏదో వెహికల్ తీసుకొని పోవాలి. ఫ్రీ బస్ ఎవరికి యూజ్ అవుతుంది? సిటీలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అది ఏదన్నా అంటే గుడి పోయే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, షాపింగ్ అంటే అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. మా డ్యూటీ చేసుకుని మా ఊర్లో వాళ్ళకి ఎటువంటిది ఉపయోగకరం లేదు. ఊళ్ళకు బస్సులు అనేవి లేవు. ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఊళ్ళలో బస్సులు అనేవి లేవు. మాది మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు మాది పెద్ద కందుకూరు. అక్కడ ఆగట్నే లేవు, బస్సులే ఆగట్లేవు. మేము భువనగిరి రావాలి, గుట్టకి రావాలి. చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కూడా అట్లే భువనగిరికి వెళ్ళాలి, గుట్టకి వెళ్ళాలి. మేము రోడ్డు మీద ఉన్న వాళ్ళం కూడా భువనగిరికి వెళ్ళాలి, గుట్టకి ఎక్కాలి, వెళ్ళాలి. ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ పిలవాలి అంతే. లేదంటే సొంత వెహికల్ కట్టుకొని మాట్లాడుకొని పోవాలి. మాకు ఈ ఫ్రీ బస్ అనేది మాకు ఉపయోగకరమే లేదు. ఆ బస్సు ఎక్కినా కూడా అక్కడ అందులో మగవాళ్ళు ఎవరైనా ఎక్కితే వాళ్ళ మమ్మల్ని చీఫ్గా చూస్తున్నారు. మేము టికెట్ పెట్టి కొంటున్నాం, మీరు నిలబడండి అంటున్నారు. గౌరవం లేదు. బస్సు అంటే తగ్గుతుంది. ఏం పెంచలే. పెంచితే మా గౌరవం ఉండదు అందులో బస్సులో. అప్పుడు కూర్చో అక్క, కూర్చో చెల్లె, కూర్చో అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. మీ ఫ్రీ బస్సు, మేము టికెట్ పెట్టుకుంటాం, నిలబడండి అంటున్నారు. ఇలా ధర్నాకు వస్తే గొడవ మాకు ఆ బస్సులో. వచ్చేటప్పుడు కూడా అదే గొడవ. వచ్చేటప్పుడు గుట్టకంచి నిలబడి ఉప్పల దగ్గరకు నిలబడినాము. ఉప్పలకి వెళ్ళి ఇక్కడ వరకు కూడా నిలబడే వచ్చినాము. నిలబడడం అండి అది పైసలు పెట్టి కొన్నా కూర్చున్నట్లే. మేము అంత ముందుకు మేము టికెట్ పెట్టుకొని పోలేదా? ఇప్పుడే కొత్తగా కాదు కదా, అంత ముందుకు టికెట్ పెట్టుకొని పోయినాం కదా. అసలు ఈ ఫ్రీ బస్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుంది. టీచర్లకు ఎట్లాగూ 70,000 1,20,000 కూడా వస్తాయి శాలరీస్. అలాంటి టీచర్లకు ఎందుకండి ఫ్రీ బస్సు? వాళ్ళు పైసలు పెట్టుకోగలుగుతారు కదా. విద్యార్థులకు పెట్టండి ఫ్రీ బస్ అనేది. వికలాంగులకు పెట్టండి. 60 ఏళ్ళు పెన్షన్ తీసుకుంటారు కదా, వాళ్ళకు పెట్టండి ఫ్రీ బస్సు. అది ఉపయోగపడుతుంది, మీకు కూడా మంచి పేరు ఉంటుంది. అంతేగాని లక్షలు శాలరీస్ తీసుకొని ఒక ఊరు నుండి ఇంకో ఊరుకు అప్ అండ్ డౌన్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అవసరమే లేదు ఈ ఫ్రీ బస్సు. ఎక్కువ లబ్ధి పొందే వాళ్ళు వాళ్ళే పొందుతుండ్రు. అటు ఇది ప్లేస్ అవుతుంది, శాలరీ ప్లేస్ అవుతుంది. ఇంకా ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు అంటే కోటీశ్వర్లు చేయడానికే పెట్టిండనమాట రేవంత్ రెడ్డి. మాలాంటి పేదవాళ్ళకి కాదనమాట. నిజం నేను చెప్తున్నా, ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఫ్రీ బస్సు దేనికి ఎక్కడికి వచ్చింది? ఫ్రీ బస్సు మేము అడిగినామా? అది జాబులు చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది. పని చేసుకునే వాళ్ళు బస్సుల పంట తిరగరు కదా. ఇలా డ్రైవర్లు ఆడోళ్ళు సీపుగా చూస్తుర్రు. ఆడవాళ్ళు అంటే ఆపుతలేరు బస్సులు. ఇలా మేము బస్సు దిగంగానే బస్సు ఆలు చేసాడు. మరి ఆడ పడితే ఎవరు బాధ్యులు? మేము నడుము విరుగుతాయి, కాళ్ళు విరుగుతాయి. అప్పుడు ఎవరు పెట్టమన్నారు? అది గవర్నమెంట్ బస్సు. అంతకుముందు మేము రాలే ఊర్ల పంట. ఇప్పటికి ఇడికే 10-20 సార్లు ధర్నాలకు వచ్చినాం. ఎక్కడికి వెళ్ళి మేము తిరగట వాళ్ళకి మిలుగుతాయి. అది జాబులు చేసుకోవడానికి మిలుగుతాయి. ఇప్పుడు పొద్దున మాపు డ్యూటీలు చేస్తారు, వాళ్ళకి మిలుగుతాయి. మేమేం చేస్తాం? మేమేమన్నా బస్సులలో డ్యూటీలు చేయబోతున్నామా? ఆ కూలి పని చేసుకుంటున్నాం కదా. మరి మా కడుపులు కొడుతుండు. అదే ఫ్రీ బస్ పెట్టక పిల్లలకు, అనాథ పిల్లలకు, చిన్న గరీబ్ పిల్లలకు న్యాయం చెయ్యి. బస్సు ఫ్రీ బస్ ఎవరికి సార్? అది మేము 6 నెలలకు ఒకసారి బస్ ఎక్కాము. ఎవరు ధరించేది బస్? అది ఎందుకు సార్? కోటీశ్వర్లు అవుతారట కాదమ్మా. ఎక్కడ సార్? 6 నెలలకు ఒకసారి మేము బస్ ఎక్కాము. 50 రూపాయల ఛార్జ్. ఎక్కడ కోటీశ్వర్లు అవుతారు వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడికైనా చెప్పుకుంటుంది ఏంటి అంటే, మీరు ఏం చేసారు అంటే మేము మహిళలకు ఫ్రీ బస్ పెట్టినామని చెప్పుకుంటారు. అదొకటి చెప్పుకుంటాను సార్, అదొక్కటే. చేస్తాడు, గొప్పలు చెప్పుకుంటాడు.